త్రిపురాలు అంటే ఏవి? ఏవో 3 పురాలు, భవనాలు, ఆకాశంలో ఉండేవి. ఇదంతా పెట్టకథ, అది పక్కనట్టండి. మనలో ఉండే 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, అవే త్రిపురాలు. ఆ త్రిపురాలను పరమేశ్వరుడు దహనం చేశాడు. వేటితో? కంటి చూపుతో దహనం చేశాడు. బాణము, ధనుస్సు ఆయనకి నిమిత్త మాత్రం. ఒకే ఒక్క కంటి చూపు. ఆ కంటి చూపు ఏ చూపు? కుడి కన్ను కాదు, ఎడం కన్ను కాదు, మధ్యలో ఉండే కన్ను. దాన్ని జ్ఞాననేత్రం అంటారు. రుద్ర అక్ష అంటే అదే. రుద్రాక్ష కాయ కాదు, రుద్రుని అక్ష. మనకి ఉంది భూమధ్యంలో, ఆయనకి ఉంది. ఆయనకి తెరుచుకుంది, మనకు తెరుచుకోలేదు, అంతే తేడా. మనం దాన్ని తెరుచుకునే ప్రయత్నం చేయాలి. మనం దాన్ని తెరిపించే ప్రయత్నం చేయాలి. థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలంటారు. జ్ఞాననేత్రం తెరుచుకుంటే సంసారాలు సుఖంగా ఉంటాయి, ఉద్యోగాలు సుఖంగా ఉంటాయి, జీవితం అంతా సుఖంగా ఉంటాం. అంతా మిథ్య అని అర్థమైపోయింది. సాక్షిభూతంగా ఉండి నిమిత్త మాత్రంగా చేసేది ఏదో చేస్తావు, అంతే లెక్క.